హాయ్ గాయ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో రీసెంట్గా అంటే ఈరోజు మార్నింగ్ అండ్ నిన్న ఈవినింగ్ అయితే 2 జాబ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వాటి అప్లికేషన్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వెళ్ళి చెక్ చేసి జాబ్స్కి అయితే అప్లై అయితే చేయండి. సో రీసెంట్ టైమ్స్లో చాలా మందికి వస్తున్న డౌట్స్ ఏంటంటే నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తున్నాయి. అప్లికేషన్ అయితే పెట్టిన తర్వాత మళ్ళీ నాకు ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు అమెజాన్ నుంచి వెళ్ళి, లేకపోతే నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడం లేదు. అసలు మనకి ఎలా తెలుస్తుంది మన అప్లికేషన్ స్టేటస్? సో దాని గురించి చెప్పండి అని అయితే కామెంట్స్ వస్తున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఐడియా అయినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కావాలన్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్కి అయితే ఫాలో కండి. అండ్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్లో కెరీర్ బై విక్రమ్ అయితే పేజ్ ఉంది. సో అక్కడ కూడా ఫాలో అయ్యి ఉండండి. సో రెగ్యులర్గా కంటెంట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మనం చూసినట్టయితే అమెజాన్ జాబ్స్కి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మీరు ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ జాబ్ అప్లికేషన్ స్టేటస్ ఇన్ అమెజాన్. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒకటి జాబ్ పోస్టింగ్ చూసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అమెజాన్కి ఇప్పుడు మనకి జాబ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత పైన ఒకటి జాబ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మనం అమెజాన్లో ఎన్ని జాబ్స్ అప్లై చేసామన్నది అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ మనకి ఒక్కొక్క జాబ్ పక్కన దాని స్టేటస్ ఏంటి అని కనిపిస్తుంది. అంటే మనం ఈరోజు అప్లికేషన్ సబ్మిట్ చేసినాం అనుకో, అక్కడ అప్లికేషన్ సబ్మిట్ అనేది అంటే దాని పక్కన అప్లికేషన్ సబ్మిట్ అని పడుతుంది. సో దాని అర్థం ఏంటంటే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అమెజాన్ రిక్రూట్మెంట్ టీమ్కి సబ్మిట్ అయింది. అండ్ వాళ్ళు నెక్స్ట్ ఫార్వర్డ్ కన్సిడర్ చేస్తారా అన్నది నెక్స్ట్, అంటే అప్లికేషన్ సబ్మిట్ అయింది అనేది దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే కొన్ని టైమ్స్లో ఎలా ఉంటుందంటే మనం జస్ట్ ఒక జాబ్ అప్లికేషన్ సగం అప్లికేషన్ ఫిల్ చేసి తర్వాత ఇసి పెడితే మనకి మెయిల్ వస్తుంది. అప్పుడు సార్ మీరు అబ్జర్వ్ చేసిరో లేదా కానీ, సో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయండి, ఫుల్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి అనేది మెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో అలా అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అని పడుతుంది. దాని నెక్స్ట్ తర్వాత ఏమైతుంది, సో మన అప్లికేషన్ సబ్మిట్ చేసినాం, మన రెజ్యూమ్ ఒకవేళ షార్ట్ లిస్ట్ అయింది అనుకుందాం. షార్ట్ లిస్ట్ అయితే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ వస్తుంది. దాని తర్వాత బై ఛాన్స్, బై లక్, లేకపోతే బై ఎఫర్ట్స్ ఏదైనా కానీ మనం ఎగ్జామ్ అయితే క్లియర్ అయినాం అనుకో, అప్లికేషన్ అండర్ కన్సిడరేషన్ అయితే పడుతుంది. సో దాని అర్థం ఏంటంటే మన ప్రొఫైల్ని హెచ్ఆర్ టీం వాళ్ళైతే రివ్యూ చేస్తున్నారు. సో వీళ్ళు ఎగ్జామ్ క్వాలిఫైయర్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్లానింగ్స్ ఏంటి, ఎలా షెడ్యూల్ చేయాలి, అంటే మన రెజ్యూమ్ కానీ మన డేటా అంతా కూడా వెరిఫై చేస్తారు ఒకసారి. సో అప్పుడు మనకి అప్లికేషన్ అనేది కన్సిడరేషన్ అనేది పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినారియోలో ఒక డౌట్ ఏంటంటే, నేను ఒకసారి ఎల్ఎంఏ క్యూరల్కి బెంగళూరులో ఇంటర్వ్యూకి వెళ్ళినాం. అప్పుడు ఏమైందంటే నేను అక్కడ పోయేదాకా అప్లికేషన్ సబ్మిట్ అనే ఉంది. అప్పటికి నేను ఇంటర్వ్యూ క్లియర్ అయినా, ఎగ్జామ్ క్లియర్ అయినా, పోయినా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సో వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే సేమ్ అప్లికేషన్ లింక్ వాళ్ళు మళ్ళీ పంపించి దీనికి అప్లై చేయమని పంపించారు. సో మనం అక్కడ ఏమవుతుంది, మనం సేమ్ ప్రొఫైల్కి మళ్ళీ అప్లై చేస్తే ఆల్రెడీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఒక 1 అవర్ బ్యాక్, అంటే 1 అవర్ అక్కడ ఇంటర్వ్యూ జరగకముందే చూస్తే యూఆర్ నో లాంగర్ కన్సిడరేషన్ అని పడ్డది. సో అప్పుడు అంటే అక్కడ స్టేటస్ అనేది ప్రాపర్గా అప్డేట్ కాలే ఇంకా. సో అట్లాంటి కేసెస్లో చాలామంది భయపడతారు మన ప్రొఫైల్ అనేది రిజెక్ట్ అయిందేమో అని. సో మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే అప్లికేషన్ అనేది కన్సిడరేషన్ అనేది పడింది. సో అట్లా వాళ్ళ స్టేటస్ అప్డేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అక్కడ నో లాంగర్ అని పడ్డా కూడా సో మనకి ప్రాపర్గా రిజెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చేదాకనైతే మనం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. వన్స్ రిజెక్టెడ్ అని మెయిల్ వచ్చిందా, సో దాన్ని లీవ్ ఇచ్చేసి మనం నెక్స్ట్ వేరే రోల్స్కి అయితే ట్రై చేయండి. సో ఇలా అప్లికేషన్ అంటే కన్సిడరేషన్ అయితే ఎప్పుడైతే మన ప్రొఫైల్ అనేది ఎగ్జామ్ క్లియర్ అయ్యి రివ్యూకి వెళ్తుందో అప్పుడైతే మనకి అప్లికేషన్ అండర్ కన్సిడరేషన్ అయితే పడుతుంది. నెక్స్ట్ నో లాంగర్ అండర్ కన్సిడరేషన్. సో నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ అంటే ఏంటిది, ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకొకటి మనం హైడ్ అని ఉంటుంది స్టేటస్. సో నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ అంటే నువ్వు ఎగ్జామ్ ఇచ్చినావు, నువ్వు అప్లికేషన్ ఫిల్ చేసినావు, నీ ప్రొఫైల్ మొత్తానికే షార్ట్ లిస్ట్ కాలేదు. సో నీ రెజ్యూమ్ కానీ, నీ క్వాలిఫికేషన్స్ కానీ, నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఏదో ఒకటి మ్యాచ్ కాకపోవడం కానీ,
లేకపోతే వీటిలో రెజ్యూమ్లో కానీ అప్లికేషన్ ఫామ్లో కానీ ఏదైనా మిస్టేక్స్ చేయడం కానీ, సో వాళ్ళ ప్రొఫైల్కి సంబంధించిన డేటా కాక వేరే అన్నెసెసరీ డేటా ఇవ్వడం కానీ, లేకపోతే రాంగ్ డేటా ఇవ్వడం కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు సో అది డైరెక్ట్గా నో లాంగర్ కన్సిడరేషన్ అని వెళ్ళిపోతుంది. సో మన అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా సో వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. సో ఇప్పుడు నో లాంగర్ కన్సిడరేషన్ అంటే ఇంకా మనం అది జాబ్ ఇచ్చిపెట్టి వేరే జాబ్స్కి ట్రై చేసుకోవడం బెటర్. నెక్స్ట్ అప్లికేషన్ విత్డ్రాన్ అప్లికేషన్ విత్డ్రాన్ అంటే నువ్వు ఒక జాబ్కి అప్లై చేసినావు, బట్ ఆ అప్లికేషన్ అక్కడ దాని కింద కనిపిస్తుంది విత్డ్రాన్ అని, అంటే మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను అంటే, బట్ దాని గురించి నీకు చేసినావు ఐడియా లేకుండా అప్లికేషన్ అయితే ఫిల్ చేసినావు, బట్ నీకు ఇప్పుడు అది నచ్చది, సో విత్డ్రా చేసుకోవచ్చు. సో మనం ఎలా అయితే అప్లికేషన్ ఫిల్ చేస్తామో విత్డ్రా చేస్తే అంటే వాళ్ళు మన ప్రొఫైల్ని కన్సిడర్ అంటే పట్టించుకోరు అన్నట్టు. విత్డ్రా అంటే మనకి మన జాబ్ పోర్టల్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మిస్టేక్లో కానీ మనం విత్డ్రా అవుతున్నా కానీ మనకైతే జాబ్ వచ్చింది వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా విత్డ్రా చేసేటప్పుడు అప్లికేషన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఆ బటన్ దగ్గర కూడా పోకండి. మీరు అప్లికేషన్లో ఎన్ని ఉన్నా మీకు ఎవరు వచ్చి మీకు ఇన్ని అప్లికేషన్స్ పెట్టినామని అన్నారు. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మీకు యాక్టివ్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, సో ఏదో ఒక అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటున్నా మీరు నెక్స్ట్ జాబ్కి అప్లికేషన్ ఫిల్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుందని వస్తుంది. సో అలాంటి కేసెస్లో విత్డ్రా బటన్ అని ఉపయోగించాలి తప్ప అన్నెసరీ దాన్ని మిస్టేక్లో కూడా విత్డ్రా అయితే ఒత్తకండి. నెక్స్ట్ హైడ్ అంటే ఏంటంటే మీకు జాబ్ వచ్చింది, అన్ని ప్రాసెస్ మీన్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, నెక్స్ట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది, అప్పుడు హైర్డ్ అనే స్టేటస్ పడడం జరుగుతుంది. సో ఇదండి. సో ఈ బేస్ మీద అయితే అప్లికేషన్ స్టేటస్ అనేది మారడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నేను కొన్ని అంటే నా ప్రొఫైల్ నుంచి తీసుకొచ్చిన, లేకపోతే కొన్ని గూగుల్ నుంచి కూడా రీసెర్చ్ చేసిన. సో ఇక్కడ చూసినట్టయితే నో లాంగర్ కన్సిడరేషన్ ఉంది. సో ఇలా మనకి ప్రొఫైల్ పక్కకు పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే హైర్డ్ అని ఉంది కదా, సో నేను ఈ గోఏ అసోసియేట్ ఎంఎల్ డాట్ ఆపరేషన్స్కి హైర్డ్ అయినా కాబట్టి ఇక్కడ హైర్డ్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ అండర్ కన్సిడరేషన్. సో ఇప్పుడు చెప్పిన కదండి, మన ప్రొఫైల్ అండర్ కన్సిడరేషన్ ఎప్పుడు పడుతుంది, మన ఎగ్జామ్ క్లియర్ అయ్యి మనకి నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్కి షెడ్యూల్ అయినప్పుడు మనకి అండర్ కన్సిడరేషన్ అయితే పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా అంటే నీకు జాబ్ అప్లికేషన్ అవసరం లేదు అనుకున్నప్పుడు నువ్వు విత్డ్రా అనే బటన్ క్లిక్ చేస్తావు కాబట్టి నీకు డైరెక్ట్ మనకి జాబ్స్ పోర్టల్ నుంచి మన ప్రొఫైల్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదండి, సోర్సింగ్ రిక్రూటర్ అప్లికేషన్ సబ్మిటెడ్. ఈ అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఎప్పుడు పడుతుంది, మనం జాబ్ అప్లికేషన్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ అని పడుతుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా చూపెట్టిన మీ జాబ్ పోర్టల్ పక్కకి ఏ స్టేటస్ అనేది ఎలా ఉందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇంకా దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వేరే జాబ్స్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ మన ఛానల్ ఇప్పటికైతే 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కెరియర్ బై విక్రమ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ఆల్ ద బెస్ట్.